మసాలా వడ చాలా సింపుల్గా చేయొచ్చు. కొద్దిగా పచ్చెనపప్పు తీసుకొని ఒక 1.5 అవర్ నానబెట్టాలి. దాంట్లో కొత్తిమీర, కొద్దిగా అల్లము, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2, ఆనియన్ను, వెల్లుల్లి ఇవన్నీ వేసి పప్పు నానిన తర్వాత రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. సో ఈ విధంగా కొంచెం దేవుడికి కొంచెం ముందు ప్రమాదం జరగకుండా ఏదో కొద్దిగా పెడతారు అక్కడ, అదొక సెంటిమెంట్ లాగా. ఆ తర్వాత చాలా సింపుల్ అనమాట. ఇది చేతిలో ఈ విధంగా మితమైన మందంతో తట్టేసుకొని బాండట్లో వేయడమే. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పచ్చెనపప్పు నానిన తర్వాత కొన్ని పప్పులు మిక్సీకి వేయకుండా తీసి పక్కన పెట్టుకొని వాటిని పిండిలో కలుపుతారు. అలా కలిపినప్పుడు అవేంటంటే కొంచెం ఆ మసాలా వాడికి కొంచెం క్రిస్పీ నేచర్ అనేది కొంచెం నమిలేటప్పుడు ఆ పప్పులు కూడా నములుకుంటూ తినడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ వేసేసినారు, కలిపినవి బాగా తీసేస్తున్నారు. తీసే ముందు ఆ పాత్రకు అడుగు బాగాన టిష్యూ పేపర్ వేసుకుంటే కొంచెం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. వడ చేసిన తర్వాత మనం చూసినట్టయితే ఈ టెక్స్చర్ కనిపిస్తుంది. అక్కడక్కడ మనం నానబెట్టి వేసిన పప్పులు కనిపిస్తాయి. ఇది విధానం.